మునుపటి రోజుల లెక్క ఇప్పుడు రోజులు లేవునుల్లా వెనుకట దొరికే ఆహారమే వేరుంటుండే. ఇంత ఏం దొరకకపోతే కలో గంజో తాగి బతికేటోళ్ళు. అప్పుడు కూరగాయలకు కూడా రేట్లు లేకపాయే. కానీ ఇప్పుడు వామ్మో, వాటి రేట్లు చూస్తా ఉంటే కండ్లకు చక్కెర వస్తుంది పో. మన తెలంగాణ మొత్తం కూరగాయలు కొనుక్కొని తినాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కూరగాయల రేట్లు కూడా అమాంతం బంగారం పెరిగినట్టు పెరగబట్టే. మన హైదరాబాద్ లో చూస్తే కూరగాయల రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. అలా కూరగాయలను కొనడం కన్నా వాటిని సాగు చేస్తుంటే సులువైన పద్ధతి అని ఇప్పుడు అందరికి తెలుస్తుంది. పెరిగిన ధరలను చూస్తుంటే ఈ ముచ్చటి ఇట్లుంటే పంట పొలాలకు కూరగాయలు సాగు చేసుకోనికి నీళ్లు కరువై ఇప్పుడు ఉన్నటువంటి కూరగాయలకు రేట్లు కూడా చాలా పిరేమైనాయి. సాధారణ మానవులు ఈ కూరగాయలను కొనాలంటే పెరిగిన రేట్లు దృష్టిలో పెట్టుకుని చాలా ఇబ్బందులు పడుతున్నారు. మన రాష్ట్రంలో ఈ కూరగాయల సాగు ఇప్పుడైతే తగ్గిందనే చెప్పుకోవాలి. పరాయి రాష్ట్రాల నుంచి కూరగాయలను ఎగుమతి చేసుకునే రోజులు వచ్చినాయి. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో అయితే కూరగాయల కోసం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఇట్లాంటి రాష్ట్రాల మీద ఆధారపడే గతి వచ్చింది. ఇక పప్పులు, చిరుధాన్యాల ముచ్చటైతే చెప్పనవసరం లేదు. ఏది ముట్టుకున్నా 100 రూపాయలకు పైనే. 4 రోజుల కింద 15 రూపాయల కిలో ఉన్న టమాటాలు ఇప్పుడు ఏకంగా వంకాయ, పచ్చిమిర్చి, దొండకాయ, బెండకాయ, ఆలుగడ్డ ఇట్లాంటి కూరగాయల ధరలు పావు కేజీ 20 నుంచి 25 రూపాయలు, కేజీ అయితే 70 నుంచి 80 రూపాయలు ఉన్నది. ఇక చెప్పురు ఇట్లా అమాంతం కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే ఎట్లా తినాలి జనాలు అని అంటున్నారు. సర్కారు కూడా ఒకసారి పట్టించుకోవాలని జనాలు అందరూ అంటున్నారు. ఆలుగడ్డ రేట్ ఎట్లుంది? 30 రూపాయలు ఉంది. 30 రూపాయలు ఉంది. అంటే ఇప్పుడు ఎక్కినాయా ధరలు, పెరిగినాయా లేకపోతే తగ్గినాయా? ఎట్లా? తగ్గలే, ఎక్కినాయి. అంటే మరి ఎట్లా కస్టమర్లు వస్తున్నారా కొనడానికి? వస్తలేరు, గట్నే ఉంది గిరాకీ ఏం లేదు. బాధపడుతున్నాం అందరం. ఓ రూపాయి వెళ్తలేదు. తెచ్చి మన హైదరాబాద్లకు ఆసామి సుత ఆయన మన అదృష్టం అనుకోవాలి కూరగాయలు తెచ్చుడు. ఎందుకంటే ఈ ధరకైనా మనం ఓ రూపాయి పెట్టుకొని కొనుక్కొని తింటున్నాం. ఇక ఇదే లేకపోతే మనం ఎట్లా తింటాం? అట్లా. ఎందుకంటే నిత్యావసర సరుకులు అట్లా ఇప్పుడు రేట్లు బాగా ఎక్కినాయి, రేట్లు ఎక్కినాయి. అత్తలేవు, వానలకు మొత్తం కొట్టుకపోయినాయి. ఆడ వానలు వస్తున్నాయి కదా, మరి కొట్టుకపోయినాయి మొత్తం. అన్న కూరగాయల రేట్లు ఎట్లున్నాయి? చాలా పెరమున్నాయి మేడం, రేట్ ఎక్కువ. చాలా బీన్స్ ఎట్లుంది? బీనీస్ అక్కడనే 120 అవుతుంది, ఇక్కడ 160, 140, 150 వరకు అమ్ముతున్నాము. అది నాణ్యత లేదు, అది చాలా దూరం నుంచి వస్తుంది కాబట్టి. అంటే దూరం నుంచి వస్తుంది అంటున్నారు, అంటే ఎక్కడి నుంచి తెస్తున్నారు ఈ మాల్? ఇది ఢిల్లీ లేకపోతే బెంగళూరు అక్కడ నుండి వస్తుంది మేడం. మన తెలంగాణలో మాత్రం లేవు. ఏ ఐటమ్ అయినా చాలా నాణ్యత లేదు, మంచిగా వస్తలేవు కూరగాయలు. తెలంగాణలో పంట లేదా? ఎట్లా పంట లేదు మేడం, ఎక్కువ వరి అని పెడుతున్నారు కాబట్టి పంట లేదు. అయితే ఈ కూరగాయలు బయట నుంచి వచ్చే వరకు అక్కడ నుంచి దిగుమతి రేట్ ఎక్కువైపోతుంది. కిరాయిలు ఒక్కోసారి ప్లేన్ లో కూడా వచ్చేస్తుంది. అట్లా రేట్లు ఎక్కువైతున్నాయి. ఇక్కడ మనకు పండేటట్టు ఉండాలి. అసలు తెలంగాణలో కూరగాయలు వండాలి. అంటే ఎందుకు పండట్లేదు అంటారు? పండుతాయి మనకు, వర్షాకాలంలో వండుతాయి. వర్షాకాలంలో వండే వరకు 20 రూపాయల కిలో అవుతుంది. ఇప్పుడేమో 160. మన రైతులకు వచ్చే వరకే 20 రూపాయలు, 40 రూపాయల కిలో అవుతుంది. అట్లా వర్షాకాలం పంటలు ఓన్లీ వర్షాకాలమే వండుతాయి మన దగ్గర, ఎందుకంటే వాటర్ లేదు కాబట్టి. అయితే వాటర్ ఉంటే మనకు కూడా ఇప్పుడు ఆల్రెడీ తక్కువ రేట్.